భారతదేశ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అసలు ఊహించలేము మేడం, మేము ఇట్లా కార్యక్రమం పెట్టాలని చెప్పేసి పూర్ణిమ మేడం గారు గత చాలాసార్లు మేము చూసాం, కానీ ఫస్ట్ టైము మన జిల్లాలో ఈ మత్స్యకారుల జాతీయ దినోత్సవం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా మన అందరి తరఫున మన జిల్లా అడక్ కమిటీ పక్షాన ప్రత్యేకంగా మేడం గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేడం అధ్యక్షత వహిస్తా ఉన్నాం. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన ప్రమోటర్స్ దూస వెంకటేష్ గారు, అదేవిధంగా సతీష్ గారు, అశోక్ గారు, మరియు ఆఫీసర్స్ సూపరింటెండెంట్ మన ప్రసన్న మేడం గారు, సువర్ణ గారు, అదేవిధంగా ఎస్ దాస్ గారు, మన సిబ్బంది యాదగిరి, అంబేద్కర్, మహేందర్ గారు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సొసైటీ అధ్యక్షుడు, కొత్తపేట సొసైటీ అధ్యక్షుడు జంగన్న, అదేవిధంగా మన మహేశ్వరం సొసైటీ అధ్యక్షురాలు మహేశ్వరం చాలా బాగా మాట్లాడారు వారు, అదేవిధంగా మన రావిరాల సొసైటీ అధ్యక్షురాలు లావణ్య గారు, అదేవిధంగా రావిరాల మత్స్యపాలన సహకార సంఘం అధ్యక్షుడు గణేష్ గారు, చేపల సొసైటీ అధ్యక్షుడు విక్షపతి గారు, ఈ పేరే శంషాబాద్ సొసైటీ అధ్యక్షుడు సహకార గారు, ప్రతి ఒక్కరికి మీ అందరు కూడా నా తరఫున వ్యక్తిగతంగా అదేవిధంగా మన అడక్ కమిటీ పక్షాన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మనకు మత్స్యకారుల దినోత్సవం అంటే జనరల్గా నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. నవంబర్ 21 అనేటువంటి తేదీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. ప్రపంచం మొత్తంగా ఆ రోజు మత్స్యకారుల దినోత్సవం జరుపుతారు. ఆ సందర్భంగా మత్స్యకారులు ఉన్నటువంటి అదేవిధంగా ఉన్న రాష్ట్రంలో కలెక్టర్లు కావచ్చు, ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ సందర్భంగా మత్స్యకారుల సమస్యల గురించి మాట్లాడతారు. అంటే ఇది మత్స్యకారుల రైతుల దినోత్సవంగా దీనికి సంబంధించి చెప్పారు. రైతులను మనం రైతులమే, కానీ రైతులకు గుర్తించిన మనం గుర్తిస్తుందా? రైతులకు ఇచ్చేటువంటి తొందర మనకు ఉందా అంటే లేదు. ఇక్కడే మనకు తేడా కనబడుతుంది. ఫస్ట్ మనలో అడిగారు, గణేష్ అన్న అడిగినప్పుడు ఏం చెప్పాడు, మాకు సీడ్ కావాలి, సీడ్ రావట్లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రైతు భరోసా పేరుతోటి, రైతు బంధు పేరుతోటి ఆమెకు ఒక ఎకరాకు 6,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తాం. మరి మనం ఏమి అడుగుతున్నాం, అదే పేరుతోటి మీరు ఇచ్చేటువంటి రైతులకు ఏదైతే విత్తనాల కోసం ఇస్తూ ఉన్నారో మరి మాకు కూడా మేము ఇచ్చేటువంటి సీడు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సీడు, అది ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు జగిత్యాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయనే లేఖ రాసిండు. ఇలా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాసిండు, ఇప్పుడు కూడా లేఖ రాసిండు డైరెక్ట్గా మంత్రి మన రాకేష్ సిఆర్ గారు. ఏమో లేఖ రాసిండు, మనం ఇచ్చేటువంటి సీడ్ వల్ల మత్స్యకారులకు ఉపయోగం లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది, కాబట్టి ఆ వచ్చేటువంటి సీడ్ని నగదు రూపంలో సొసైటీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు లేఖ రాసిండు. అంటే మనం 8% అడుగుతూ ఉన్నాం, దాదాపు 10 ఏళ్ల సంది మనం అడుగుతున్నాం. మనం ఏమంటున్నాం, మాకు ఇచ్చేటువంటి సీడ్ బాగాలేదు కాబట్టి రైతులకు ఏ విధంగా మీరు రైతు బంధు ఇస్తారో అదే అమౌంట్ మాకు ఇప్పుడు ఇలా రావిరాల సొసైటీ ఉంది, అందులో ఈరోజు 20 లక్షల 10 లక్షల చేపలు తెస్తారు. దానికి ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంటే మా బ్యాంక్ అకౌంట్ చేయమంటున్నాం, అంతే కదా. ఆ అకౌంట్ వేస్తే ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ని మేము కూర్చొని తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి ఇస్తాం. అందుకని ఈరోజు మత్స్యకార్మిక సంఘం కూడా అదే చేస్తుంది. ఇక్కడక్కడ చెప్పడం అంతా చేసినాం. ఇప్పుడే చేస్తున్నాం, ముఖ్యమంత్రి లేఖ రాస్తున్నాం. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా లేఖ ముఖ్యమంత్రి రాస్తాము, పోయినా ఇప్పటికి చాలా మంది రాశారు. మేము అడుగుతున్నాం అంటే మేడం ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. మా తరఫున ఈ సదస్సు సందర్భం కూడా ఈ అంశాలు వచ్చినాయి మా దృష్టికి అని చెప్పేసి మీరు పైన ఉన్నటువంటి కమిషనర్ గారికి లేఖ రాయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక అంశం. ఇంకోటి ఏంటంటే సంఘాలకు సంబంధించి కూడా దాదాపు రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డప్పుడు 102 సంఘాలు 99 సంఘాలు ఉన్నాయి. ఈరోజు 200 పైన 227 సంఘాలు అయినాయి. ఒక సొసైటీ అయిన తర్వాత ఆ సొసైటీకి రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఇచ్చేటువంటి ఆనవాయితీ ఆనాటి నుంచి ఉన్నది. ఇప్పుడు మనలో మహేశ్వర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ సొసైటీ అయితే 6 నెలల దాకా ఆ సొసైటీ మంచిగా నడిస్తే ఎన్నికైన తర్వాత ఓ సంవత్సరంలో రివాల్వింగ్ ఫండ్ ఇస్తారు. అలాంటి